వెల్కమ్ టు విధాత. రాష్ట్రంలో భూమి సమస్యలపైన కేంద్రీకరించి పనిచేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ మన్న నరసింహారెడ్డి గారు ఈ భూ సమస్యలపైన మనం మాట్లాడడానికి వచ్చారు. కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని రద్దు చేసి భూమాత అనేటువంటి పోర్టల్ని తీసుకొస్తా అని చెప్పింది. అదేవిధంగా భూమి సమస్యల పరిష్కారంలో ఒక అడుగు ముందుకేసింది. అందరినీ భూమి సమస్యలపైన ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి అధికారులతో ఒక సమీక్షా సమావేశం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి ఒక అడుగు ముందుకు పడుతుందని ఆశ ప్రజల్లో, రైతుల్లో ముఖ్యంగా కలిగింది. ఈ నేపథ్యంలో ఆ సమావేశంలో కూడా కీలకంగా పాల్గొన్నటువంటి నరసింహారెడ్డి గారు మనతో ఇప్పుడు మాట్లాడతారు. నమస్కారం సార్. రాష్ట్రంలో భూ సమస్యల పైన ధరణి పోర్టల్ వచ్చింది కానీ మీరు పోరాటం చేశారు. దాదాపు ఒకసారి 10,000 మందితో కూడా నేను మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అసలు రాష్ట్రంలో భూమి సమస్యలు ధరణి వచ్చినాకనే సృష్టించబడ్డాయా, ముందున్నాయా? అసలు దీని కొనసాగింపు ఏంది? ఇప్పుడు ఎట్లా ఎండ్ కాబోతుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న 13వ తారీఖు నాడు సెక్రటరియట్లో ఒక సమీక్షా సమావేశం పెట్టారు. ఆ సమావేశానికి నేను కూడా వెళ్ళాను. భూమికి సంబంధించిన సమస్యల మీద, ధరణి పోర్టల్కి సంబంధించిన సమస్యల మీద చాలా ప్రాథమికమైనటువంటి సమావేశం జరిగింది. వారు కొన్ని వివరాలు అడిగారు అధికారులు ఒక 10-15 రోజుల్లో వివరాలు తీసుకొని మళ్ళీ ఇంకొక సమీక్షా సమావేశం ఉండే అవకాశం ఉంది. సరే, ఇప్పటి వరకు జరిగినటువంటి సమీక్షా సమావేశం సారాంశం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, అసలు ధరణి పోర్టల్లో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏమేమి ఉన్నాయి, వాటిని ఎట్లా పరిష్కారం చేయొచ్చు, పెండింగ్ ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పేసి వారు వివరాలు అడిగారు. అధికారులు కూడా చెప్పారు. 2,31,000 అప్లికేషన్స్ ఇప్పటికీ ధరణి పోర్టల్లో దరఖాస్తు పెట్టుకున్న అప్లికేషన్స్ ఇప్పటి వరకు అధికారుల దగ్గర పెండింగ్ ఉన్నాయని చెప్పేసి అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. సమీక్ష సందర్భంలో ఇంకొకటి ఏంటంటే, నేను పాయింట్అవుట్ చేసినటువంటి అంశం ఏంటంటే, అధికారులు చెప్తే మనకు తెలిసింది ఏంటంటే, కొత్త 6వ చట్టం వచ్చిన తర్వాత సుమారు ఇప్పటికీ 70 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినాయని చెప్పేసి వారు చెప్పారు. ఇప్పటికీ కొత్త చట్టం వచ్చిన తర్వాత పాత చట్టం ప్రకారం పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నటువంటి రైతులకి సుమారు 18 లక్షల ఎకరాల భూమికి ఈరోజు కూడా ఇంకా పాస్బుక్లు రాలేదు. అదే గత ప్రభుత్వం చేసినటువంటి ఒక ఘోరమైనటువంటి తప్పిదం ఏంటంటే, 18 లక్షల ఎకరాల భూమికి ఇంకా పట్టాదారు పాస్ పుస్తకాలు వేయలేదు. అంటే నాట్ సైన్ ఉంది, డిజిటల్ సైన్ కాలేదు. ఈ 18 లక్షల ఎకరాల భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు కనుక ఇవ్వగలిగితే ధరణి పోర్టల్ విజయం సాధించినట్టు. అంటే 18 లక్షల ఎకరాల భూమి సుమారు 8 నుంచి 10 లక్షల మంది రైతులకు సంబంధించిన జీవితాలతో ముడిపడినటువంటి విషయం. ఈ విషయాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఇప్పటికీ ప్రజావాణిలో కానీ, జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కానీ, తహసీల్దార్ ఆఫీస్లో కానీ, లేదా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజావాణి ఏదైతే ఉందో దాంట్లో కూడా ఎక్కువగా ఈ పాత పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నటువంటి రైతులకి తమకు ఇంకా పాస్బుక్ రాలేదని చెప్పేసి ప్రభుత్వం దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 18 లక్షల ఎకరాల భూములకు సంబంధించి నాట్ సైన్డ్ అని ఉండి పట్టాదారు పాస్బుక్ రాలేదు. ధరణి రాకముందు ఇది తహసీల్దార్తో సైన్డ్ అయ్యి క్లియర్గా ఉన్నటువంటి భూమి అయ్యి ధరణి వచ్చిన తర్వాత ప్రాబ్లంలో పడిందా? 10 లక్షల ఎకరాల భూమికి సంబంధించిన వారికి ప్రతి 8 నుంచి 10 లక్షల మంది రైతులకి పాత పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. పాత చట్టం ప్రకారం 1971 6వ చట్టం ప్రకారం వాళ్ళందరూ కూడా పాస్బుక్లు కలిగిన రైతులు. అంటే గత ప్రభుత్వం చాలా లోపం చేసింది ఎక్కడంటే, ధరణి పోర్టల్ మీద పోర్టల్ తెచ్చే దాని మీద ఉన్నంత అత్యుత్సాహం ఆ పోర్టల్లో వస్తున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయడంలో సరైన దృష్టి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2,31,000 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయని మనం చెప్తా ఉన్నాం. ఈ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి? ముఖ్యమంత్రి గారు కూడా అడిగారు అధికారులని. సుమారు 15 నెలల నుంచి 18 నెలల నుంచి సంవత్సరం నుంచి అప్లై చేసుకున్న రైతులకు సంబంధించిన అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. అందులో ప్రధానంగా పాస్బుక్ డేటా కలెక్షన్ 33 అనే ఒక మాడ్యూల్ కింద వచ్చిన అప్లికేషన్స్ దాదాపు 2 లక్షలు ఉన్నాయి. ఈ అప్లికేషన్స్ ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టరు, సిసిఎల్ఏ ఆఫీసు, ఇన్ని ఆఫీసులు తిరిగిన తర్వాత ఈ అప్లికేషన్ క్లియర్గా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ని ఆఫీసులతో లింక్ ఇంతమంది అధికారులతో లింక్ అయినటువంటి ఒక మాడ్యూల్ అది. ఒక గుంట భూమి గురించి కూడా గ్రామం నుంచి సిసిఎల్ఏ ఆఫీసు దాకా
ఆ ఫైల్ ఎమ్మడి పడి రైతు తిరగాల్సిన పరిస్థితిలోకి నెట్టబడ్డాడు కాబట్టి ఆ భూమికి పాస్బుక్లు రానటువంటి పరిస్థితి. ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తే ఈ రకంగా రైతులు తిరిగే అటువంటి అవకాశం లేదు. ఈరోజు ధరణి పోర్టల్ మనం ఫెయిల్ అయిందని ఎందుకు అంటున్నామంటే, కొన్ని లక్షల ఎకరాల భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. కొన్ని లక్షల ఎకరాల భూమిని ఇప్పటికీ కూడా ప్రొబిటరీలో పెట్టుంది. కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించిన యజమానులందరూ కూడా ఆఫీసులో చుట్టూ తిరుగుతారు. అందుకనే ధరణి పోర్టల్ ఫెయిల్ అయిందని చెప్పేసి మనం ఈరోజు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు భూమాతా పోర్టల్ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, భూమాత పోర్టల్ని ముందు క్రియేట్ చేయండి, మళ్ళీ గ్రామాలకు వెళ్ళండి, 1B ఇవ్వండి. ఇప్పుడున్నటువంటి 1B ఏదైతే ఉందో, ఇప్పుడు డాటా గవర్నమెంట్ దగ్గర ఏదైతే డాటా ఉందో 1B డాటాని మళ్ళీ గ్రామాలకు వెళ్ళి గ్రామ సదస్సులు పెట్టి, రెవెన్యూ సదస్సులు పెట్టి, రైతుల దగ్గరికి వెళ్ళి మీ ఎక్స్టెంట్ ఏంటని చెప్పేసి 2017లో జరిగినటువంటి ఏదైతే LRUP లాంటి స్కీమ్ మళ్ళీ ఒకటి తెచ్చి, ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ అనే ఒక ప్రోగ్రామ్ తెచ్చి, ఇప్పుడున్న 1Bని మళ్ళీ గ్రామాలకు పంపి రైతుల దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని ఆ డాటాను అంతా తీసుకొచ్చి మళ్ళీ భూమాత పోర్టల్లో ఎక్కించి ఒక సిస్టమ్ ప్రకారం చేస్తే బాగుంటుంది, హడావుడిగా కాకుండా. కేసీఆర్ ప్రభుత్వం LRUP ప్రోగ్రామ్ చేసింది, 100 రోజుల ప్రోగ్రామ్ పెట్టి. అంతకుముందు భూమి రికార్డు సరిగా లేదు కాబట్టి నేను మొత్తం రికార్డ్ అంతా సరి చేస్తున్నా. 100 రోజుల్లో మొత్తం గ్రామాల దగ్గరికి అధికారులు పంపించేసిన, మొత్తం ఊర్లలో పోయి ప్రజల ముందే రికార్డు తయారు చేశారు. ఆ 2020లో వచ్చినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ను ముట్టుకోకుండా భూమేత తీసుకొస్తే రైతులకు న్యాయం జరుగుద్దా? అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాలి. 2017లో LRUP స్కీమ్ అమలు చేసినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఒక తప్పు చేసింది. అప్పటి వరకు ఏదైతే రెవెన్యూ రికార్డ్స్లో, పహానీ నకల్స్లో ఏవైతే రైతులకు సంబంధించిన వివరాలు ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని 1B ఇవ్వడం జరిగింది. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ రెవెన్యూ సిస్టంలో చాలామంది భూములు రిజిస్ట్రేషన్ చేసుకొని సేల్ డీడ్స్ మాత్రం తమ ఇంట్లో పెట్టుకొని ముటేషన్ చేయించుకోలేదు. 1980 నుంచి ఆ రకంగా చాలామంది రైతులు సేల్ డీడ్ మాత్రమే భూమి హక్కుగా కలిగి ఉన్నామని చెప్పేసి భావిస్తూ వాళ్ళు ముటేషన్ చేయించుకోలేదు. రిజిస్ట్రేషన్ లేకుండా కూడా తెలకాయలు జరిగినాయి. అవి సాదాబాయినాకు సంబంధించింది. అయితే ఆ రైతుల పేరు మీద ఎవరైతే రెవెన్యూ రికార్డ్స్ లో పేర్లు ఉన్నాయో, పహానీ నకల్స్ లో, వాళ్ళకి మళ్ళీ పాస్బుక్ ఇచ్చింది ప్రభుత్వం. ఎందుకంటే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్ రెవెన్యూ ఆఫీసర్లకి సమాచారం లేదు కాబట్టి, ముటేషన్ కాలేదు కాబట్టి, అట్లాంటి భూములకి కొన్ని లక్షల పాస్బుక్లు అనర్హులకు వెళ్ళిపోయినాయి. ఐ థింక్ నాకు తెలిసి ఇప్పుడు 68 లక్షల పాస్బుక్ల్లో ఒక 2 నుంచి 3 లక్షల పాస్బుక్లు భూమి లేకుండా తెలంగాణ రైతుల దగ్గర ఉన్నాయి. ముందు ఇప్పుడు రేపు భూమాతా పోర్టల్ వచ్చినా, లేకపోతే ధరణి ఒకవేళ కొనసాగించాలనుకున్నా, ప్రతి పాస్బుక్ కి భూమి ఉందా లేదా, పోనీ పాత పట్టదారు భూమి అమ్మేస్తే అదే పట్టదారికి మళ్ళీ పాస్బుక్ వచ్చిందా అనేది ఒకసారి వెరిఫై చేయాలి. అట్లా వెరిఫై చేస్తే ప్రభుత్వానికి కూడా ఒక మంచి జరిగే అవకాశం ఉంది. ఆ 1-2 లక్షల మందికి సంబంధించిన రైతులకు సంబంధించిన ఎవరికైతుందో వాళ్ళకి రైతు బంధు కూడా వేయాల్సినటువంటి అవసరం లేదు. చాలా మంది రైతులకు సంబంధించింది అట్లా పొరపాటుగా పాస్బుక్లు రావడం ద్వారా ఇప్పుడు 10 సార్లు 11 సార్లు రైతు బంధు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి నేను చెప్పేటువంటి సలహా ఏంటంటే, అనాధికారికంగా భూమి లేకుండా ఎవరికైతే పాస్బుక్ ఇచ్చిందో ఆ పాస్బుక్లని వేయాలి, ఆ పాస్బుక్లని తొలగించాలి. అట్లా తొలగించినట్లయితే ప్రభుత్వానికి కూడా మంచిది. రైతు బంధు వాళ్ళని నిలిపేస్తే, వాళ్ళందరికీ రైతు బంధు నిలిపేస్తే, నా అంచనా ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఆ పని కనుక చేయగలిగితే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 500 నుంచి 1000 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూర్చుకున్న వాళ్ళు అవుతారు. ఇది డూప్లికేట్ పాస్బుక్ల ద్వారా. మీకు తెలుసు, ఇబ్రాహీంపట్నంలో అమ్మేసిన భూమికి పాస్బుక్ ఇవ్వడం ద్వారా 2 వ్యక్తులు మర్డర్కు గురి కావడం జరిగినటువంటి పరిస్థితి. ఇబ్రాహీంపట్నం దగ్గర రాఘవేందర్ రెడ్డి, ఇంకో శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు చనిపోయినటువంటి పరిస్థితి. అంటే భూ అమ్ముకున్న వాడికి మళ్ళీ పాస్బుక్ ఇవ్వడం అంటే కొత్త పంచాయతీ కదా. కొత్త పంచాయతీ గత ప్రభుత్వం ఈరోజు రైతులకు మళ్ళొకసారి భూమి అమ్ముకునేటువంటి వెసులుబాటు ఇచ్చినటువంటి పరిస్థితి కల్పించింది. కాబట్టి ఈరోజు గ్రామాల్లో చాలా వరకు తగాదాలు జరుగుతున్న ఈ సమస్యల మీద. అంటే అమెండ్మెంట్ యాక్ట్లో మార్పులు లేకుండా, అంటే రద్దు చేయడమా లేకపోతే కొత్త చట్టం తీసుకురావడం, ఏదో ఒక మార్పు లేకుండా ధర నుంచి భూమి మీద తీసుకొస్తే ఈ ఇష్యూస్ పరిష్కారం అవుతాయా? కొంతవరకు ఎంజాయ్మెంట్ సర్వే కూడా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదైతే డిస్ప్యూట్ ఉంది అనుకున్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతున్నాయో, హక్కుల కోసం గత 40 ఏళ్ల నుంచి పొజిషన్ మీద ఉండి భూమి సాగు చేసుకుంటున్న వాళ్ళు లేదా కొనుక్కున్నటువంటి వాళ్ళకి ఈ రోజు కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు లేదు.
అట్లా లేనటువంటి వాళ్ళకి ఎంజాయ్మెంట్ సర్వే చేసి అక్కడ రైతులతో మాట్లాడి గత కొంతకాలం నుంచి ఎవరు సాగు చేసుకుంటున్నారు ఆ భూములు అని చెప్పేసి చూసి ఆ రకంగా ఎంజాయ్మెంట్ సర్వే చేసి కూడా కొంత హక్కులు కల్పించవచ్చు. అట్లా సాదాబైన రూపంలో కూడా కొంత కల్పించవచ్చు. కానీ ఇప్పుడున్న 6వ చట్టంలో అట్లాంటి ప్రొవిజన్స్ లేవు. ఎవరైతే 40 ఏళ్ల కింద అమ్ముకున్న వాడిదే ఇంకా పట్టాదారుగా గుర్తించి అతనికే పాస్బుక్ ఇవ్వడం ద్వారా ఈరోజు గ్రామాల్లో ఘర్షణ జరిగేటువంటి వాతావరణం పెరిగింది. కాబట్టి దీన్ని ప్రభుత్వం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి గ్రామాల్లో రైతుల మధ్యలో తగాదాలు ఘర్షణ లేకుండా ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేయాలి. అది భూమాత అయినా ధరణి పోర్టల్ అయినా ఏదైనా ముఖ్యమంత్రి గారి ఆలోచన. నేను ఆ సమీక్షా సమావేశంలో నేను కూడా ఉన్నా కాబట్టి మాన్యువల్ రికార్డు కూడా ఉండాలనే ఆలోచన ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ధరణి పోర్టల్లో ఉన్నటువంటి సమాచారం ఎప్పుడైతే ఒకవేళ కాంట్రాక్టర్ ధరణి పోర్టల్ ఎవరైతే నిర్వహణ చేస్తున్న మేనేజ్మెంట్ దాన్ని ఏమైనా డిస్ట్రాయ్ చేసి లేకపోతే ఏదన్నా అనుకోని సంఘటన ఏదైనా జరిగి ఆ పోర్టల్లో ఉన్న సమాచారం అంతా ఒకవేళ ఇదైతే అప్పుడు మాన్యువల్ రికార్డ్ అనేది ఒకటి ఉండాలి గవర్నమెంట్ దగ్గర, ఇంత పెద్ద CCLA వ్యవస్థ దగ్గర అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అధికారులకి ప్రశ్నించడం జరిగింది. అది రాబోయే కాలంలో మాన్యువల్ రికార్డ్స్ని కూడా రాపిస్తారా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇంకా ఏ రకంగా ఉంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. ధరణి ముందు LRUPలో కేసీఆర్ గారు మాన్యువల్ రికార్డు ఉండాలన్నారు. ఒక్క ఆఫీసరు మాన్యువల్ రికార్డు రాయాలి. రేపటి ఈ ప్రభుత్వం రేపు తీసుకోబోయే కార్యక్రమంలో అసలు రికార్డుని దేన్ని బేస్ చేసుకునే పరిస్థితి ఉంది? పాత రికార్డ్సే, పాత పహానీ నకల్స్, పాత అమైన్మెంట్స్, 6వ చట్ట ప్రకారం ఎవరెవరికైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నిటిని ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించాల్సిందే. దానికి కంటిన్యూగా వచ్చిందే 26వ చట్టం. ఆ చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ధరణి పోర్టల్ని ఒకవేళ రద్దు చేయాలన్నా ఆ చట్టాన్ని కూడా రద్దు చేయాలి. 2026వ చట్టాన్ని రద్దు చేయకుండా ధరణి పోర్టల్ రద్దు కాదు. పాత 2026వ చట్టం ద్వారానే మేము ఇంకా భూమాత పోర్టల్ తెస్తామంటే ఖచ్చితంగా ఆన్లైన్ సిస్టంలో 2026వ చట్టం అమల్లో ఉన్నట్టే కదా. కాబట్టి ఒకవేళ పోర్టల్నే రద్దు చేయాలనుకుంటే 6వ చట్టాన్ని కూడా రద్దు చేయాలి. ఆ ప్రొవిజన్ 2026వ చట్టం ప్రకారమే ధరణి పోర్టల్ వచ్చింది. 2026వ చట్టంలో వేసిన మాన్యువల్ రికార్డు కాకుండా మేము ధరణి పోర్టల్ ద్వారానే రైతులకు సంబంధించినటువంటి పట్టాదారుకు సంబంధించినటువంటి సిస్టమ్ని చేస్తామని చెప్పేసి ఆ రకంగా ఆన్లైన్లో క్రియేట్ చేయడం జరిగింది. 71 చట్టం ప్రకారం మాన్యువల్ రికార్డు ఉండే, పట్టాదారు పాస్ పుస్తకం కానీ మాన్యువల్ రికార్డు ప్రకారం ఆస్తులు ఉండే. అంతకుముందు వెబ్లాండ్ పోర్టల్ కూడా కొంత ఆన్లైన్ సిస్టంలోకి వచ్చింది. కానీ అప్పుడు ఇన్ని సమస్యలు పత్రికల్లో కానీ ప్రజల్లో కానీ రైతుల్లో కానీ చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటంటే ధరణి పోర్టల్లోనే నా భూమి ఉంటేనే రిజిస్ట్రేషన్, ధరణి పోర్టల్ ద్వారానే రిజిస్ట్రేషన్ ముటేషన్ అనేసరికి ఇప్పుడు 18 లక్షల ఎకరాలకు సంబంధించిన భూ యజమానులకు ఎలాంటి హక్కులు ఇంకా కల్పించబడలేదు. కొన్ని లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి, వాటిని పరిష్కరించబడలేదు. ఆ రకంగా అది సాధ్యం కాదు. రెండవది ఏంటంటే ఈ సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఉన్న డేటాకి ధరణి పోర్టల్లో ఉన్న డేటాకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్ డేటాలోనేమో 22A కింద చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ధరణి డేటాలో అట్లాంటి పరిస్థితి లేదు. ఏం జరుగుతుంది, సబ్ రిజిస్ట్రార్ డేటాలో ప్రొవిటెడ్లో ఉంది కాబట్టి నీ భూమి రిజిస్ట్రేషన్ చేయమని చెప్పేసి ఇప్పుడు రైతుల్ని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నాకు తెలిసి నాకు అవగాహన ఉన్నంత వరకు సబ్ రిజిస్ట్రార్ డేటాలో కూడా 22A కింద ఉన్నటువంటి భూములకు సంబంధించి చాలా గందరగోళం ఉంది. ఎండోమెంట్కి సంబంధించిన ప్రాపర్టీకి సంబంధం లేని భూములని, పట్టా భూములని సబ్ రిజిస్ట్రార్ డేటాలో 22A కింద పెట్టారు. ఓప్స్ ల్యాండ్కి సంబంధించిన వాటిని కూడా ఆ రకంగా పెట్టారు. భూదానికి సంబంధించిన సంబంధం లేని భూములను కూడా 22A కింద పెట్టారు. అసలు 22A కింద ఉన్నటువంటి భూములని సమీక్ష చేయకుండా, ఆ భూముల యొక్క క్లారిటీ అప్డేట్ చేయకుండా ధరణి పోర్టల్ అనేది ఎప్పుడైనా ప్రశ్నార్థకమే. ఎందుకంటే అక్కడ ప్రొవిటెడ్ చూపిస్తుంటది, ఇక్కడేమో పట్టా ల్యాండ్ అని చెప్పి చూపిస్తుంటది. స్లాట్ బుక్ చేస్తే స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత అక్కడికి పోతే ఇది 22Aలో ఉందండి సబ్ రిజిస్ట్రార్ డేటాలో, కాబట్టి మేము రిజిస్ట్రేషన్ చేయమని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి. పాత రికార్డు అని మనం అనుకుంటున్నాం. అంటే ధరణి తర్వాత, ధరణికి ముందు పాత రికార్డు ఉండేది, ధరణి వచ్చిన తర్వాత మాన్యువల్ రికార్డు లేదు. అసలు పాత మాన్యువల్ రికార్డు అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉందా? దాన్ని తీసేసి ఏ సమస్య వచ్చినా మనని కాపాడుతుంది పాత రికార్డే. ఇప్పుడు కేసీఆర్ గారు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఏది మాట్లాడినా పాత పటేల్ పట్వారీలు లేకపోతే విఆర్ వాళ్ళు రాసిన రికార్డే బేస్. ధరణి పోర్టల్ గవర్నమెంట్ దగ్గర నిక్షిప్తం ఉందా? ప్రతి మండల కార్యాలయాల్లో పహానీ నకల్స్ ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ప్రతి మండల కేంద్రాల్లో దానికి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్సే మనల్ని కాపాడుతున్నాయి. ఇప్పటికి ఆ రికార్డ్సే సేతువా రికార్డ్స్ కానీ లేకపోతే కాసరాపాని కానీ అప్పటి నుంచి ఉన్న రికార్డ్సే
ఈ రోజు ధరణి పోర్టల్ని కాపాడుతున్నాయి. ఎందుకంటే బేసే అది కదా. అవును. ఆ బేస్ రికార్డు లేకుండా ధరణి పోర్టల్ కూడా సక్సెస్ కాదు. ఈరోజు ధరణి పోర్టల్లో ఏదైనా సమస్య వచ్చింది, నాకు ఒక సమస్య వచ్చింది అనుకోండి, పాత రికార్డ్స్ వెరిఫై చేయాల్సిందే, పాత రికార్డ్ చూడాల్సిందే. అలాంటి పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి పాత రికార్డులకి విలువ లేదు అనుకునేది మనం అనుకోలేము. ఎందుకంటే పాత రికార్డ్ బేస్ ఖచ్చితంగా ఉంటుంది. ధరణి పోర్టల్ ఉన్నా, రేపు భూమాత వచ్చినా పాత రికార్డ్స్ బేస్ అనేది కంపల్సరీ. అది లేకుండా అసలు రికార్డ్నే మనం వెరిఫై చేసుకోలేము. కానీ ఇంకొక అంశం, ధరణి పోర్టల్కి ముందు మొత్తం తెలంగాణలో ఉన్న భూమిలో ఒక 5-6 లక్షల ఎకరాల భూమి కాగితాల మీద పెరిగింది. అంటే ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాల భూమి ఉన్నట్టు మనం సేత్వార్ రికార్డు బేస్ తోటి చెప్పగలిగితే, ఆ 10 ఎకరాలు కాస్త కింది స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల 12 ఎకరాలు అయింది, 15 ఎకరాలు అయింది. 15 ఎకరాలకి పట్టదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. అయితే ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఆ 5 ఎకరాలకు మిగతా ఎవరైతే పట్టదారులు ఉన్నారో వాళ్ళు పక్కకు ఉండాల్సి వచ్చింది. అది చట్టబద్ధంగా ఎవరు ముందు ఉండాలి, ఎవరు వెనక ఉండాలనేది ఆ రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తేనే తెలుస్తుంది. ముందు కొనుక్కున్న వాళ్ళు బయట ఉన్నారు ధరణి పోర్టల్ బయట, వెనక కొనుక్కున్న వాళ్ళు ధరణి పోర్టల్లో దర్జాగా, అంటే శాస్త్రీయంగా అనాలిసిస్ చేయలేదు. ఇప్పుడు ఒక వ్యక్తి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఫస్ట్ నీకు అమ్మిండండి, తర్వాత నాకు అమ్మిండు, అక్కడ సర్వే నెంబర్లో భూమి పెరిగింది కాగితాల మీద. ఎవరు ముందుకు కొనిరని చూడకుండానే అందులో అప్డేట్ చేయడం వల్ల, అంటే హక్కులు ఎవరి అనేది అప్డేట్ చేయకపోవడం వల్ల ఈరోజు వెనక కొనుక్కున్న వాడేమో ముందు ధరణి పోర్టల్లో నిక్షిప్తమైంది సమాచారం, ముందు కొనుక్కున్న వాడేమో బయట ఉన్నాడు. వాడు ఆఫీసులో చుట్టూ తిరుగుతా ఉన్నాడు, నేను లీగల్ గా కరెక్ట్, నా భూమి పోర్టల్లో ఉండాలి, కానీ నాకన్నా తర్వాత కొనుక్కున్నది పోర్టల్లో ఉందని. అట్లాంటి సమస్యలు పరిష్కారం చేయాలంటే ఈరోజు ఏ ఆఫీస్ పోయినా పరిష్కారం కావట్లేదు. కోర్టులు లేవు, ట్రిబ్యునల్స్ లేవు. 26వ చట్ట ప్రకారం ఆ కోర్టులని, ట్రిబ్యునల్స్ ని అన్నిటిని తొలగించడం ద్వారా ఇలా హైకోర్టులో దాదాపు 2 నుంచి 3 లక్షల కేసులు కొత్తగా భూమికి సంబంధించిన సమస్యల మీద నమోదైనటువంటి పరిస్థితి. ఎన్ని సంవత్సరాల పరిష్కారం కావాలి సార్ 3 లక్షల కేసులు అంటే? అందుకనే హైకోర్టు జడ్జి కూడా జోక్యం చేసుకొని 20 రకాల సమస్యలు ధరణి పోర్టల్లో ఉన్నాయని గత ప్రభుత్వానికి చివాట్లు పెట్టిన చీమ కుట్టినట్టు కూడా లేదు. అందుకనే ప్రజలు చాలా తెలివికల్లోలు. ప్రజలు కేసీఆర్ని ఓడించడానికి ధరణి పోర్టల్ కూడా ఒక కారణం. మొండిగా సోమేష్ కుమారు, కేసీఆర్ మొండిగా వివరించి రైతులను ఈ రకమైన పలు ఇబ్బందులకు గురి చేశారు. కాబట్టి ఆఫీసుల చుట్టూ తిరిగినటువంటి రైతులు ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ధరణి పోర్టల్లో వచ్చేటువంటి సమస్యల్ని అర్థం చేసుకొని ఎక్స్పర్ట్స్ ని పిలిచి మాట్లాడి ఆ రకంగా సమాచారం తీసుకొని తప్పటడుగు లేకుండా, తప్పులు చేయకుండా ముందుకెళ్తే ఈ ప్రభుత్వానికి మంచి జరుగుతుంది. 2020 అమెండ్మెంట్ యాక్ట్ని రద్దు చేసి అధికారాలన్నింటినీ కూడా పునరుద్ధరించే అవకాశం ఉందా? ఇప్పుడు తహసీల్దార్లకు లేవు, ఆర్డీఓలకు లేవు, కోర్టులు లేవు, ఇవన్నీ కూడా పునరుద్ధరణ జరుగుతాయా? గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ లేదు, వచ్చే అవకాశం ఉందా? 2020 RR చట్టంలో లోపాలు ఉన్నాయి కాబట్టి మరొక చట్టం చేయాలి. మరొక చట్టం చేసి మళ్ళీ ఇంకొక RR చట్టం చేసి గత చట్టంలో ఉన్న మంచినంత తీసుకొని 1971లో చేసినటువంటి చట్టం యొక్క మంచినంత తీసుకొని కొత్త చట్టం తీసుకొని ఆ చట్టం ద్వారా మాన్యువల్ రికార్డు ప్లస్ ఆన్లైన్ రికార్డు రెండుని సైమల్టేనియస్గా పెడుతూ ముందుకు సాగితే తప్ప భూ సమస్యలు పరిష్కారం కావు. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ధరణి పోర్టల్లో ఓన్లీ ఆన్లైన్ రికార్డు మాత్రమే ఉంది. దాన్ని సవరించడానికి కింద తహసీల్దార్లకు ఎలాంటి పవర్స్ లేవు. ఒక గుంట తొలగించాలన్నా, ఒక గుంట ఎక్కించాలన్నా తహసీల్దార్ CCLA దాకా కాగితాలు పంపాల్సి వస్తుంది. ఒక రైతు వ్యవసాయం చేయాలన్నా తహసీల్దార్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీస్, కలెక్టర్ ఆఫీసు, CCLA ఆఫీస్ తిరగాలన్నా. ఒక పంట కాలంలో 10-20 దినాలు ఈ ఆఫీసులో చుట్టూ తిరిగితే, ఒక గుంట భూమి గురించి ఇన్ని ఆఫీసులు తిరిగితే రైతు వ్యవసాయం చేయాలన్నా భూ రికార్డుల సవరణ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాలి. కాబట్టి ప్రభుత్వం దీని మీద నిశ్చితంగా పరిశీలించి కొత్త RR చట్టం చేసి 1971లో చేసినటువంటి చట్టాన్ని కొనసాగింపుగా మళ్ళొక మంచి చట్టాన్ని చేసి ప్రజలకు మంచి రెవెన్యూ పాలన అందిస్తే బాగుంటుంది. గ్రామ సభలు పెట్టాలి. మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు తహసీల్దార్లు ఉన్నారండి, మండల కార్యాలయంలో తహసీల్దార్ ఉన్నాడు. ఆ మండలానికి ఒక సర్వసాన్యాధ్యక్షుడు, కానీ ఆయన కింద సైన్యం లేదు.
విఆర్ఏ లేరు, విఆర్ఓ లేరు, కింద సిబ్బంది లేరు. తహసీల్దార్ ఆఫీస్లో కూర్చొని ఏం చేస్తారండి? ఓన్లీ రిజిస్ట్రేషన్స్, మ్యుటేషన్ చేస్తారు. మిగతా పనులను ఎవరు చేయాలి? 46 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పనులు తహసీల్దార్ చేయాలి. ఆయన రిపోర్ట్స్ పైకి పంపించాలి. ఏ పని చేయాలనుకుంటే తహసీల్దార్ మీద పని ఒత్తిడి బాగా పెరిగింది. తహసీల్దార్ ఆఫీస్లో ఓన్లీ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఒక ఆర్ఐ, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక రికార్డ్ అసిస్టెంట్, ఇట్లా ఒక 5-6 మంది మాత్రమే ఈరోజు మండల స్థాయిలో పాలన చేస్తా ఉన్నది. అంటే గత 10 ఏళ్లలో మండల స్థాయిలో ప్రభుత్వ వ్యవస్థ నిర్వీర్యమైందనేది గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో విఆర్ఏలని, విఆర్ఓలను తీసేయడం ద్వారా నీకు కింది నుంచి గ్రామాల్లో ఏం జరుగుతుందని తహసీల్దార్ ఆఫీస్కి సమాచారం లేదు. ఈరోజు ఎవడి భూములు ఎవడు కబ్జా పెడుతుందనే సమాచారం లేదు. గతంలో విఆర్ఓల దగ్గరకో లేకపోతే పటేల్ పట్వారి ఉన్న వ్యవస్థ ఉన్నప్పుడు నా భూమి పలానా వాడు కబ్జా పెడుతున్నంటే వాళ్ళు పిలిచి మందలిచ్చి అదుపులో ఉంచేటువంటి వ్యవస్థ పాతంలో ఉన్నటువంటి వ్యవస్థ. కానీ ఈరోజు ఎవడు భూమైనా ఎవడు కబ్జా పెట్టినా ఏ ఆఫీసర్ వచ్చి అడిగేటువంటి పరిస్థితి లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది సివిల్ కేసు, మీరు కోర్టుకు పోవడం చెప్తున్నారు. తహసీల్దార్ ఆఫీస్కి పోతే కూడా అదే చెప్తున్నారు. ఇట్లా వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేసి గత పాలకులు, అంటే కేసీఆర్ గత పాలకులు చాలా రెవెన్యూలో అన్యాయం చేసిరు, ఉద్యోగులకు అన్యాయం చేసిరు. ఈరోజు విఆర్ఏ, విఆర్ఓలకు కూడా కనీసం వాళ్ళకి 6 నెలల నుంచి జీతాలు, ఐడెంటిటీ కార్డు లేదండి. 22,000 మంది విఆర్ఏలు, 5-6 మంది విఆర్ఓలు, విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడంలో వేరే డిపార్ట్మెంట్కి పంపించారు వాళ్ళని. విఆర్ఏలను కూడా దాదాపు 10-15 మందిని వేరే డిపార్ట్మెంట్లకు పంపించారు. గత ప్రభుత్వం చేసినటువంటి రెవెన్యూ వ్యవస్థ మీద చేసిన దాడిని, విధ్వంసాన్ని ఈ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రెవెన్యూ పాలనని అద్భుతంగా అందించాలి. గతంలో చాలా మంది సీనియర్ మంత్రులు, చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు గత కొన్ని సంవత్సరాల నుంచి తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు బాగా అవగతం, ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి చెప్పి ఆ రకంగా రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తేనే ఈ ప్రభుత్వానికి మంచి మనుగడ ఉంటుందనేది నా అభిప్రాయం. మీరు మొన్న ప్రభుత్వం నిర్వహించినటువంటి సమావేశంలో మీరు పాల్గొన్నారు. దాని సారాంశాన్ని బట్టి ఈ ప్రభుత్వం ఏ దిశగా ప్రయాణిస్తుందని మీరు భావిస్తా ఉన్నారు? ఇప్పుడు ఇమ్మీడియట్ గా ధరణి పోర్టల్ని ప్రభుత్వం రద్దు చేయదు. అక్కడ జరిగినటువంటి చర్చల సారాంశం బట్టి నేను చెప్తా ఉన్నా. ఇమ్మీడియట్ గా భూమాత పోర్టల్ని కూడా తీసుకురాదు. ఎందుకు అనంటే ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని అడ్రస్ చేయకుండా మనం కొత్త సిస్టంలోకి వెళ్తే ఇంకెక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ సిస్టంలో ఉన్నటువంటి లోపాలని జాగ్రత్తగా పరిశీలించి భూమాతా పోర్టల్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. భూమాతా పోర్టల్ తీసుకురావడానికి ముందే ఈ సిస్టంలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ సరిచేయాలి. ఆ సరిచేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని నేను అనుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు కూడా ఈ సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. అధికారులను చాలా నిశ్చితంగా పరీక్షించారు ఈ సమస్యల మీద. కాబట్టి నెక్స్ట్ జరిగేటువంటి సమావేశంలో అధికారులు ఇచ్చేటువంటి రిపోర్ట్ మీద కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చర్చల్లో రాత్రిపూట రిజిస్ట్రేషన్స్ ఎన్ని జరిగినాయో చెప్పండి అని చెప్పేసి ముఖ్యమంత్రి అడిగారు. రాత్రిపూట రిజిస్ట్రేషన్స్ అనేటివి ఎవరు చేశారు? ఆ ధరణి పోర్టల్ నిర్వహించే నిర్వాహకులు చేశారా? గత పాలకులు చేశారా? దాని మీద నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఈరోజు అధికార యంత్రాంగం మీద ఉంది. ముఖ్యమంత్రి గారు ఆ సమావేశంలో ఈ విషయం గట్టిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఎవరెవరు కబ్జా పెట్టారు, ఎవరెవరు ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎవరెవరు అట్లాంటి దందాలు చేసారో అవి కూడా నిగ్గు తేల్చేటువంటి అవకాశం ఉంది. బహుశా గత పాలకులకి ఈ ధరణి పోర్టల్ అనే అంశం పెద్ద ఉరితాడైతుంది. గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు, ఆ పాపం అనేది ఖచ్చితంగా బయటకు వస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా గత పాలకులకి ధరణి పోర్టలే పెద్ద ఉరితాడవుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్.